తిరుమలకు వెళ్లే ప్రతి అడుగు భక్తి మార్గంలో ఒక ప్రయాణం. అలిపిరి మెట్ల నుండి మన యాత్ర మొదలవుతుంది. ప్రతి అడుగులో గోవింద గోవింద అనే నామం వినిపిస్తుంది. అలసట ఉన్నా ఆ నామమే మనకు శక్తిని ఇస్తుంది. తిరుమల చేరిన క్షణం మనసులో ఒక శాంతి కలుగుతుంది. ఆ గాలి, ఆ నిశ్శబ్దం ఏదో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. గంటల తరబడి వేచి ఉన్నా ఎవ్వరూ అసహనం చెందరు. ఎందుకంటే ఇది కేవలం ఎదురు చూడటం కాదు, భక్తి పరీక్ష. ఆ క్షణం వస్తుంది. స్వామి ముందు నిలిచినప్పుడు కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఒక్క చూపే సరిపోతుంది, మనసు నిండిపోతుంది. అది కేవలం చూపు కాదు, ఆ క్షణంలో మనసు పూర్తిగా శాంతిస్తుంది. మనలో ఉన్న అహంకారం, ఆందోళనలు అన్నీ కరిగిపోతాయి. స్వామి ముందుకు వచ్చినప్పుడు మనసు శరణాగతి స్థితిలోకి వెళ్తుంది. ఒకసారి ఆ అనుభూతిని పొందిన తరువాత మనసు మళ్లీ అదే శాంతిని కోరుతుంది, మళ్లీ అదే దైవస్పర్శ కోసం వెతుకుతుంది. అందుకే మళ్లీ తిరుమలకు రావాలనిపిస్తుంది. తిరుమల దర్శనం కళ్లతో చూసేది కాదు, హృదయంతో అనుభవించేది. గోవింద గోవింద. తిరుమలలో ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. స్వామి ఆలయంలో దాగి ఉన్న ఆ రహస్యాలు ఏమిటి? గోవింద స్మరణం. ప్రతి కథలో భక్తి, ప్రతి వీడియోలో దైవత్వం.